గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేమని అన్నారు. బట్ దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ గోయింగ్ ఆన్, సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ బీన్ రిప్రజెంటింగ్ ద మ్యాటర్ త్రూ ద సుప్రీం కోర్ట్ అండ్ త్రూ ద ప్రెసిడెంట్ అండ్ త్రూ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనకు తెలిసింది అంటే నిన్నటి న్యూస్ ప్రకారం ఏంటంటే కేఏ పాల్ గారు ఇంటర్వెన్షన్ తోటి అంటున్నారు. హౌ ఫార్ ఇట్స్ జెన్యూన్ ఆర్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ అనేది తెలియదు. కానీ ఈరోజు నిమిష ప్రియ గారి హ్యాంగింగ్ ఏదైతే ఇవాళ మార్నింగ్ జరగాల్సింది ఉందో అది ఫర్ అ వైల్ బ్రేక్ అయితే అయింది. కానీ దిస్ షుడ్ బి అ ఫస్ట్ స్టెప్ ఫర్ హర్ స్టాపింగ్ ఆఫ్ హర్ హ్యాంగింగ్ అని నేను అనుకుంటున్నాను. అలా జరగడానికి ముఖ్య కారణం సపోర్ట్ చేసిన వాళ్ళ, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎంబసీ ద్వారా ఏమన్నా వెళ్ళాయా కొంత ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే కాస్త లావాదేవీ? ఇప్పుడు ఏదైనా కేఏ పాల్ గారి ఇంటర్వెన్షన్ వల్లే ఏమన్నా ఆగిందంటారు? ఒకటి విరాట్, ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాను హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్. సోషల్ మీడియాలో పులి దొరికితే పులి బొమ్మ గీసే రోజులు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్ అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నిన్న చూసిన వీడియోలలో ఏంటంటే కేఏ పాల్ గారు ఆ యెమెన్ దేశపు వాళ్ళతోటి, లేకపోతే ద బిగ్ పీపుల్ ఫ్రమ్ ద యెమెన్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో డీల్ చేస్తున్నాడు, అందుకే ఆగిందని దెర్ ఈస్ వన్ న్యూస్. దెన్ ద అదర్ సైడ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ తోటి కూడా ఇవాళ ఆగిందని. అంటే ఇట్స్ వన్ వే, ఇట్స్ గుడ్ న్యూస్. కానీ ఇది టోటల్గా స్టాప్ అయితే మంచిది. ఏంటంటే ఇప్పుడు తన ప్రాణరక్షణ కోసం చేసిందని అంటాం. ఇప్పుడు మన దగ్గర జరిగిన యెమెన్ దేశంలో జరిగినా సరే, ఒకవేళ అది నేరం అయితే నేరమే. కానీ అక్కడ ఏంటంటే తన లైఫ్ సేవింగ్ కొరకు మన చట్టాలు ఏమంటాయి, లైఫ్ సేవింగ్ అప్పుడు నువ్వు లైఫ్ సేవింగ్లో నువ్వు తీసుకోవచ్చు, అట్లాంటి హేస్టీ డెసిషన్ తీసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ గో టు నెక్స్ట్ ఎక్స్టెంట్ అని అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ చట్టాలు దాన్ని పర్మిట్ చేయలేదు కాబట్టి మనము వాళ్ళ చట్ట పరిధిలో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ అ బైండింగ్ ఆన్ దేర్ లాస్. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. సో ఇప్పుడు ఇవాళ ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఇవాళ ఏదైతే దాన్ని బ్రేక్ చేసినారో లేకపోతే పోస్ట్పోన్ అయిందో అది అట్లనే కంటిన్యూ అయితే ద హోల్ కంట్రీ విల్ బీ హ్యాపీ. ఎక్కడో చోట నిమిషప్రియ ఇన్ కేస్ హంతకురాలు అయితే, అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఇంటెన్షనల్గా డబ్బు కోసమే చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇండియాలో ఉన్న కొంతమంది కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ కోణం ఎందుకు మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం? ఇప్పుడు తనకి డబ్బు కావాలి విరాట్, కరెక్టే. కానీ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు మనము నిమిషప్రియని నమ్మాల్సిందే తప్ప ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని కాదు. నిమిషప్రియ ఏదైతే చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. ఎందుకు అంటే ఇప్పుడు బీయింగ్ అ ఉమెన్, సింగిల్ ఉమెన్, దట్టు ఇప్పుడు భర్త ఆటో డ్రైవరు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, కూతుర్ని విడిచిపెట్టేసింది, తల్లి ఎల్డర్లీ ఉమెన్ 57 ఇయర్స్ ఉన్నాయి, ప్రేమకుమారి. తల్లి అక్కడ ఉండి తను డీల్ చేస్తూ తను అందరితోటి మాట్లాడటానికి ట్రై చేస్తూ వేరే ఒక సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఇంకా ఎవరో సమ్ అదర్ జెంటిల్మ్యాన్ ఇస్ దేర్ విత్ టు హెల్ప్ హర్ ఫ్రమ్ చెన్నై. సో వీళ్ళ ఇంతమంది ప్రయత్నాలలో ఒక అటెంప్ట్లో వీళ్ళు సక్సెస్ కాగలిగినారు. ఏంటి, ఇవాళ జరగాల్సిన హ్యాంగింగ్ని ఆపగలిగినారు. బట్ ఫర్ హౌ లాంగ్ అనేదే తెలుసు. గాడ్ హ్యాస్ టు ఇంటర్వీన్. దేవుడు సహాయం చేస్తే తప్ప ఏం కాదు. ఇప్పుడు డబ్బులు రెడీ ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నాయి, కానీ వీల్ గో బై ఆర్ లా. లేకపోతే వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడు, మాకు ఆ డబ్బులు అవసరం లేదు, షీ షుడ్ బి హ్యాంగ్డ్ అని అంటున్నాడు. ఇన్ కేస్ తన హ్యాంగింగ్ ఆగినట్లయితే, వాళ్ళందరూ హ్యాంగింగ్ చేయాలని వాళ్ళు అంటున్నారు, వద్దని మనం అంటున్నాము, ఇదంతా బాగానే ఉంది. ఇన్ కేస్ మీరు అన్నట్టు సంహం ఒక ప్రాణాన్ని బతికించడం అనేది ఒక మనిషికి ఉన్న ముఖ్య లక్ష్యం కింద చూసుకున్నప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆపినట్లయితే యెమెన్ చరిత్రలోనే ఇది ఒక కొత్త మలుపుగా ఉండే అవకాశం ఉందా? కొత్త మలుపు కావాలి విరాట్. ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు దేవుడిచ్చిన ప్రాణాన్ని తీయడానికి ఎవరికి రైట్ లేదు. సరే తన ఆవేశంలో చేసిందో కోపంలో చేసిందో, కానీ తన రీజనింగ్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరు కోర్టులో ప్రూవ్ చేయలేకపోతున్నారు అంటున్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ హ్యాజ్ అ లాంగ్వేజ్ బ్యారియర్ దేర్. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. తను సమ్హౌ షీ స్ట్రగ్లింగ్ అండ్ షీ సర్వైవింగ్ దేర్. ఇప్పుడు ఆమె మళ్ళీ నేను అదే మాట మాట్లాడతాను, ఇప్పుడు ఆమె సర్వైవల్ కోసం పోయింది తప్ప ఆమె ఏమి పెద్దగా అంటే ఆమెకేమి అంటే నేను ఇది వేసుకోవాలి, సంపాదించాలి, తీసుకురావాలి, లేకపోతే యెమెన్ దేశాన్ని మొత్తాన్ని కొనాలి, లేకపోతే రూరల్ కావాలని కాదు కదా ఆమె ఇంటెన్షన్. సర్వైవల్, ఇట్స్ బేసిక్ సర్వైవల్ కోసం పోయింది. కాబట్టి ఆమెను హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళు ఒకవేళ ఫర్గివ్ చేసి పంపిస్తే దట్ విల్ బి అ రియల్ గుడ్ థింగ్ ఫర్ ద నేషన్ అండ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ హర్ చైల్డ్. మోర్ దాన్ ఎనీథింగ్ ఏంటంటే పాపకి తల్లి లేని కూతురు అవుతుంది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచించాలి. అంటే గవర్నమెంట్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్, ఆర్ వెదర్ ఇట్స్ కేఏ పాల్ గారు చేసినా, ఎవరు చేసినా, లేకపోతే సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చేసినా, లేకపోతే డిప్లొమాట్స్ చేసినా కూడా
ఎవరు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు సక్సెస్ కావాలి. అండ్ షీ షుడ్ కమ్ అలైవ్ టు ఇండియా బ్యాక్ ఇన్ లైఫ్ విత్ ఫుల్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ ఆల్. అంటే ఒక మనిషిని లాస్ట్ మినిట్ వరకు అంటే హ్యాంగ్ చేసే లాస్ట్ సిచ్యుయేషన్లో హ్యాంగ్ పోస్ట్పోన్ అయింది అంటేనే వన్ వే ఇట్స్ అ గుడ్ థింగ్. దిస్ షుడ్ కంటిన్యూ అండ్ షీ షుడ్ కమ్ అలైవ్. దట్స్ వాట్ ఈస్ మై విష్ ఫర్ హర్ అండ్ ఐఎమ్ విషింగ్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సక్సెస్ ఇన్ హర్ ట్రయల్స్. హోప్ ఫర్ ద సేమ్ సార్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్.